ఛార్జర్లు, ఫోన్ ఛార్జర్లు అండి. బ్యాగులో ఒక ఛార్జర్ ఉంటే ఇంట్లో 4 ఛార్జర్లు ఉంటాయి. ప్రతి బోర్డుకి కూడా ఒక ఛార్జర్ ఉంటుంది. అసలు ఈ ఛార్జర్లు ఎంతవరకు సేఫ్, ఎంతవరకు బోర్డులో పెట్టుంచాలి, ఎందుకు తీసేయాలి, అసలు కరెంటు కాలుదా అనే దాని మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఛార్జర్ అనేది ఏసీ కరెంట్, ఇంట్లోకి జనరల్గా బయట నుంచి ఏసీ కరెంట్ అంటాం, ఆల్టర్నేటివ్ కరెంట్. దాంతోనే బల్బులు వెలుగుతాయి, వాషింగ్ మిషన్లు పనిచేస్తాయి, అన్నీ కూడా. కానీ ఫోన్ దగ్గరికి వచ్చే మాటికి డీసీ అండి, డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అంటాం. ఈ ఏసీని డీసీగా ఈ ఛార్జర్ మార్చి డీసీ కరెంట్ని ఫోన్కి ఇస్తుంది. అంతవరకు అందరికీ క్లారిటీ ఉంది కదండి. సో ఇక్కడ మనం ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా ఛార్జర్ అక్కడే పెట్టేసి ఉంచేస్తాం. చాలా చోట్ల స్విచ్ ఆన్ చేసేసి ఉంచేస్తాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు కదా, కరెంట్ ఏమీ కాలదలే అనుకుంటాం. కొంతమంది అయితే కాలితే కాలిందిలే, ఎంత కాలుద్ది, ఏదో ఒక రవ్వ కాలిద్ది అనుకుంటాం. కొంతమంది స్విచ్ ఆఫ్ చేసేసాక కాలదు అనుకుంటున్నాం. సో ఈ 2 సందర్భాల్లో కూడా, అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఓకే, మిగిలిన 2 సందర్భాల్లో కూడా కరెంటు ఖర్చు అవుతుంది. ఈ ఛార్జర్ తీసుకుంటుంది. అంటే స్విచ్ చేసుంటే ఒక రేంజ్లో తీసుకుంటే, స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఇంకో రేంజ్లో తీసుకుంటుందని, ఇంకో రేంజ్లో కరెంటు తీసుకుంటుందని. ఎంతైనా కానివ్వండి, 5% అయినా కానీ మన బద్ధకం వాల్యూ ఆ ఒక్క రోజుకి 5% తీసుకుంటే నెలకి, సంవత్సరానికి, 4 ఏళ్లకి మీ కరెంటు బిల్లు ఎంతో తెలుస్తా? ఈ ఛార్జర్కి 10 రెట్లు వస్తుందండి. మరి మామూలు ఛార్జర్లు అయితే ఓకే, కొనేసుకోవచ్చు. ఐఫోన్ లాంటి ఛార్జర్లు అయితే ఆ రేంజ్ మీకు తెలుసు, ఆ రేటు తెలుసు. అంటే ఒరిజినల్ మరి వాడాలి కదండి, లేకపోతే ఫోన్కి ప్రమాదం అంటున్నారు కాబట్టి. సో ఇక్కడ ఛార్జర్ కూడా పాడైపోతుందండి. అలా పెట్టి ఉంచడం వల్ల పవర్ అలా సప్లై అవుతూ ఉండటం వల్ల దాని కెపాసిటీ పడిపోతుందండి. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పొచ్చేది ఏంటంటే, ఛార్జర్ని అలాగే సాకెట్కి పెట్టేసి ఉంచొద్దు, తీసేయండి. కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టుకోండి, ఆ బద్దకించొద్దు అని చెప్తున్నారండి. మహా అయితే సాకెట్ ఎంత ఉంటుంది, 100-150 రూపాయలు ఉంటుంది, అంతే కదా. ఎన్నిసార్లు పెట్టినా కానీ, అంటే ఆ సాకెట్కి ఒక కెపాసిటీ ఉంటుందండి, ఇన్ని వేల సార్లు అనేది ఉంటుంది. ఒక సపోజ్ 1,00,000 సార్లు అనుకోండి, 1,00,000 సార్లు పెట్టి తీసాక కదా సాకెట్ పాడవుద్ది. సో మరి ఛార్జర్ పాడు చేసేసుకుంటున్నాం, వాల్యుబుల్ ఛార్జర్, కరెంటు బిల్లు ఎక్కువ తెచ్చేసుకుంటున్నాం. అన్నిటికంటే విలువైంది మీకు తెలిసిందే కరెంట్ అండి. ఇది ఎక్కడా కూడా ఎవరం ప్రొడ్యూస్ చేయలేం కదా. అంటే అవసరానికి వాడుకోవాలి, మిగిలింది వాడొద్దు, వృధా చేయొద్దు అని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు అందరికి కూడా. సో ఇక్కడ వృధా కూడా అవుతుంది కాబట్టి ఛార్జర్ విషయంలో నాకు తెలిసిన, అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఈ మధ్య అయితే ఐఫోన్ కూడా మార్చాల్సి వచ్చిందండి. సంవత్సరం కూడా గడవలేదు, అప్పుడే అయిపోయింది. ఛార్జింగ్ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేసి దాన్ని ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎక్స్చేంజ్కి అడిషనల్గా 30-40 వేలు చేతి వదిలిపోయినాయి. అది కూడా మళ్ళీ నెక్స్ట్ రీల్లో చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.